హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ముగ్గురిని నీ దగ్గరకు రానివ్వకు. ఈ ముగ్గురిని నీ జీవితంలోకి రానిస్తే ఇక నీ జీవితంలో సుఖం అనేది ఉండదు. ఎప్పుడు కష్టాలతోనే సాగిపోతుంది. వీరిని ఎంత దూరంగా ఉంచితే నీకు అంత మంచిది. ఒకవేళ తప్పక వాళ్ళే వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఎంతో తెలివిగా వారిని మీ నుంచి వదిలించుకోవడానికి ప్రయత్నించండి. ఈ ముగ్గురిని అస్సలు మీ జీవితంలోకి ఎందుకు రానివ్వకూడదో, అలాగే వారిని రానిస్తే మీకు ఏదైనా కీడు జరుగుతుందా, ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా, అన్ని విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 1. మీకు విలువ ఇవ్వని వారిని. మీకు విలువ ఇవ్వని వారిని మీరు మీ దగ్గరికి అస్సలు రానివ్వకూడదు. ఎందుకంటే మీకు విలువ లేని చోట మీకు గౌరవం ఇవ్వని వాళ్లను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వరాదు. మీతో మంచిగా ఉండి మర్యాదగా మాట్లాడే వాళ్ళతో మీరు స్నేహం చేయండి. ఇలాంటి వాళ్ళ వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీకు గౌరవం ఇవ్వలేదని మీ మనసులో ఏదో అలజడి, ఏదో బాధ ఉంటుంది. మేము ఏమైనా పనికిరాని వాళ్ళమా అని మనసులో చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరో మీకు గౌరవం ఇవ్వలేదని మీరు ఎందుకు బాధపడాలి? అలాంటి వాళ్ళను అస్సలు మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుంటే సరిపోతుంది. 2. మిమ్మల్ని చూసి ఈర్షపడేవారు. మిమ్మల్ని చూసి ఈర్షపడే వాళ్ళను అస్సలు మీ దరిదాపుల్లోకి కూడా నమ్మనివ్వకండి. అది ఎవరైనా సరే. మీకు నచ్చని వ్యక్తులను మీ ఛాయల్లోకి కూడా రానివ్వకండి. ఎందుకంటే మీరు ఏ పని చేసినా ఇలాంటి వాళ్ళు ఈర్ష్యపడుతూ ఉంటారు. మీరు మంచిగా బ్రతికినా ఓర్వలేరు. మీరు ఓ కొత్త బట్టలు కట్టుకున్నా ఓర్వలేరు. మీరు బాగా డబ్బులు సంపాదించినా ఓర్వలేరు. మొత్తానికి మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీ ముందు ఎంతో ప్రేమగా ఉంటూ మీ వెనక మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ పక్కలో ఉంటే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు. మిమ్మల్ని వెనక్కి లాగి మీ ఓటమిని చూసి ఆనందిస్తారు. మీరు కష్టాల పాలు అవుతుంటే వాళ్ళు పండగ చేసుకుంటారు. మిమ్మల్ని రోడ్డు మీదికి పడే వరకు వాళ్ళు నిద్రపోరు. ఇలాంటి వాళ్ళను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మీకే మంచిది. ఇక 3. మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని అస్సలు మీ దగ్గరకు రానివ్వకండి. ఎందుకంటే మీరంటే పడని వాళ్ళను, మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళను మీ ఛాయల్లోకి కూడా నమ్మనివ్వకండి. మీ చుట్టూ ఉండే మీ వాళ్ళు మీరు బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, మీ మనసులో ఏముందో తెలుసుకొని మసులుకుంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు. అలా కాకుండా మీరు ఏమైనా పర్లేదు, మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకు కావాల్సింది కావాలి. లేదంటే మిమ్మల్ని అర్థం కాదు కదా, అపార్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ఈ ముగ్గురిని దయచేసి మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకపోవడమే మంచిది. ఇలాంటి వాళ్ళను మీ చుట్టూ ఉంచుకుంటే మీరు కూడా వారి దారిలో నడిచే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా వీరిని దూరం పెట్టడం ఉత్తమం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.